నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. బుర్కాతో వచ్చి కత్తితో పొడిచి నగదు దుకాణంలో దోపిడికి యత్నం. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే దుకాణంలో చొరబడి కత్తితో దాడి చేస్తున్న దుండగుడు, మరొక చిత్రంలో చూసినట్లయితే కుర్చీతో కొడుతున్న యజమాని కొడుకు. ఈ ఘటన మన మేడ్చల్లో జరిగింది. ఈ ఏంటంటే ఇంకో కుర్చీతో కొడుతున్న యజమాని అంటే తిరగబడితే వెంటనే దుండగులు పారిపోతున్నారు. బూర్కా వేసుకొని ఒకడు హెల్మెట్లో, మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణం యజమానాన్ని కత్తితో పొడిచి పట్టపగల దోపిడికి యత్నించారు. ఈ ఘటన మేడ్చల్ ఠాణాకు కూతవేటు దూరంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు: మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బైక్పై బుర్కా వేసుకున్న ఒకడు హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బుర్కా ధరించిన వ్యక్తి యజమాని శేషారంను కత్తితో ఛాతిలోకి పొడిచాడు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు తీసి జేబులో పెట్టుకొని ప్రయత్నం చేశాడు. వెంటనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగులో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారాం మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఆవరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్ళి చోర్ చోర్ అంటూ కేకలు వేశాడు. భయపడిన దుండగులు బయటకు పరుగు తీసి బైక్పై వెళ్లే క్రమంలో శేషారాం కొడుకు కుర్చీతో వెనుక నుండి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పినా మళ్లీ చేరుకొని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, సిఐ సత్యనారాయణతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇది ఛాతులో పొడవడం అనేది తీవ్రమైనటువంటి నేరంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దొంగతనానికి వచ్చి ప్రాణాలను కూడా తీసి తెగించినటువంటి ఒక దుండగులు వీళ్ళని వెంటనే అది పట్టుకోవాలి. లేకపోతే మరిన్ని సిటీలో మరిన్ని దొంగతనాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దొంగతనాలు చేసే క్రమంలో ప్రాణాలు కూడా తీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. మరికొన్ని వార్తలకు మనం వెళ్దాం. మరో వార్త జవహర్నగర్లో జరిగింది. మధ్యరాత్రి 12 దాటిన తర్వాత ఒక మన జిహెచ్ఎంసీ లారీ ఏదైతుందో చెత్త డంపింగ్ యార్డ్ లారీ ఇది వేగంగా దూసుకొని వచ్చింది. మన ఫైరింగ్ కట్టా నుంచి ఇవాళ బాలాజీ నగర్ వైపు వస్తున్నటువంటి ఈ వాహనం ఇవాళ కరెక్ట్గా ఈ కమాన్ ఏదైతుందో, ఏం కమాన్ అయితే మనం సాయిబాబా కమాన్ పక్కకు ఆనుకున్నటువంటి మెట్ ప్లస్ షాప్కు ఢీకొన్నది. ఆ షాప్కు ఢీకొనక ముందుగా ఒక ఆటోను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి మళ్ళా పోయి మెట్ ప్లస్ మెడికల్ షాప్కు ఢీకొట్టింది. అందులో ఆటో డ్రైవర్ తీవ్రంగా తనకు గాయాలైనట్టు విశ్వసనీయమైనటువంటి సమాచారము. ఇది అర్ధరాత్రి జరిగింది కనుక 12 గంటల తర్వాత జరిగింది కనుక ఇది ఎక్కువ వెలుగులోకి రాలేదు. ఆ టైంలో రాత్రి డంపింగ్ యార్డ్ లారీ ఇక్కడ రావడం అంతరం ఏమిటి అంటే ఒకటి చెప్పుకోవచ్చు. మధ్యరాత్రి అయిందంటే డంపింగ్ యార్డ్ వాహనాలు ఏవైతున్నాయో చాలా ప్రమాదకంగా వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు. కొందరు అయితే డ్రైవర్లు మద్యం మత్తులో ఉండడం ద్వారా, తర్వాత వాళ్ళ మీద కూడా పని భారం ఎక్కువై మద్యం మత్తులో ఉండడం ద్వారా కొన్ని ప్రమాదాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. వీరికి ఖచ్చితంగా ఈ డ్రైవర్లందరికీ కూడా డంపింగ్ యార్డ్ డ్రైవర్లకు కొంత వాస్తవంగా సిటీ గుండా ఇవి ప్రయాణిస్తూ వస్తుంటాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి లారీలుగా ఉన్నాయి కాబట్టి వీరికి కొంత ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వీరికి కరెక్ట్ శిక్షణ కూడా ఇచ్చి కౌన్సిలింగ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రత్యేకంగా వీరికి. తర్వాత ఎక్కువ శాతం మాత్రం రాత్రి వేళ లారీలు హై స్పీడ్లో వెళ్తున్నాయి. అటు ఇసుక లారీలే కావచ్చు, ఇక రకరకాల టిప్పర్ లారీలు, మెయిన్ కంకర మోసే టిప్పర్ లారీలు అదుపు తప్పి స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటితో ప్రజల ప్రాణాలకు కొంత అపాయం పొంచి ఉన్నది. వీరందరికీ ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. తర్వాత సీసీ కెమెరాలలో వీరిపై ప్రత్యేక నిఘా కూడా ఉండాలి. నైట్ పూట స్పీడ్ గన్స్తో కొంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. మితిమీరిన వేగాలతో ఇవాళ ప్రజల ప్రాణాలను తీసేటటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ వారం మెట్ప్లస్ని ఆ దుకాణాన్ని ఢీకొన్నది. తర్వాత ఆటో డ్రైవర్ని ఢీకొట్టిన తర్వాత పోయి మెట్ప్లస్ను దుకాణాన్ని ఢీకొన్నది, మెడికల్ షాప్ను. ఆటో డ్రైవర్లు తీవ్రమైన గాయాలని పోలీసులు ఇవాళ మనకు వివరాలు తదుపరి వివరాలు చెప్పాల్సింది. నమస్తే తెలంగాణలో చూసినట్లయితే ఈరోజు వార్త, రక్తహీనత లేని సమాజాన్ని నిర్మిద్దాం. జవహర్నగర్ విద్యార్థిని నూలి పురుగుల నివారణ మాత్రలు వేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే
మల్లారెడ్డి. జవహర్ నగర్లో విద్యార్థినికి నోరి పురుగుల నివారణ మాత్రలు వేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి. అట్లాగే మరోవైపు రామంతపూర్ జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. పిల్లలకు అల్జెండరోజ్ మాత్రలు పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్, లక్ష్మారెడ్డి. పిల్లలకు తప్పక వేయించాలని వైద్యుల సూచన. ఇలా జవహర్ నగర్లో ఒకవైపు మంత్రి మల్లారెడ్డి చేస్తున్నాడు. ఇలా చిన్నారుల్లో రక్తహీనత లేని సమాజాన్ని నిర్మిద్దామని 1 నుంచి 19 ఏళ్ల వయస్సు పిల్లలకు నులి పురుగుల నివారణ మందులు తల్లిదండ్రులు వేయించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలతో లోపం సంభవిస్తే అనారోగ్యం పాలవుతారని, నట్టల నివారణ మందులు వేసుకుంటే రక్తహీనత బారిన పడకుండా పుష్టిగా ఉంటారని అన్నారు. అనంతరం జవహర్ నగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ శాంతి కోటేష్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ మేయర్ మేకల కావ్య, కార్పొరేటర్ కోఆపరేషన్ సభ్యులు డాక్టర్ సుష్మా, ప్రిన్సిపల్ ఆజా మొహినుద్దీన్, మున్సిపల్ దవాఖానా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మల్లన్న చాలా రోజుల తర్వాత జవహర్ అవపడ్డాడు. ఓకే, చాలా రోజులు అయింది మల్లన్నను చూసి. ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో యథేచ్ఛగా అనుమతి లేని నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఆలస్యమేనా కారణం? కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం కార్పొరేటర్ చేతుల్లోకి. టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వమేనా కారణం? ఇలా బోడుపల్లి నుంచి వచ్చింది వార్త. టీఎస్బీ పాస్ ద్వారా కార్పొరేషన్ అనుమతులు లేని నిర్మాణాలు లేకుండా నియంత్రించడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు కార్పొరేషన్ అమలవుతున్న విధానాలకు అసలు పొందన లేకుండా పోతుందని మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో అనుమతులకు మించిన నిర్మాణాలతో పాటు అనుమతులు లేకుండా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం పూర్తిగా స్థాయిలో తగ్గి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? వాస్తవంగా ఇట్లా అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అనుమతి లేని అనుమతులకు మించి చేపడుతున్న కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రోడ్డు కబ్జాలు చేస్తున్నట్ట, సెట్ బ్యాక్లు లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారనేది, ఇట్లా అనేక అనుమతులు లేని నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే వార్తా కథనం ఇక్కడ. బహుళ అంతస్తులు 3+ దాని మీద పెంట్ హౌస్. ఇంకా నవ తెలంగాణ కుత్బుల్లాపూర్లో చూసినట్లయితే నీట్పై న్యాయ విచారణ జరిపించాలి. సిపిఐఎం మండలి కమిటీ సభ్యులు పసుల అంజయ్య. నీట్పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐఎం మండల కమిటీ సభ్యులు పసుల అంజయ్య అన్నారు. అంటే ఇది కుత్బుల్లాపూర్ మండల కమిటీ సభ్యులు పసుల అంజయ్య అన్నారు. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని వాళ్ళు డిమాండ్ చేశారు.